ముఖ్యంగా మా సదాశివపేట అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకటి మాత్రం ఖాయం, సదాశివపేటలో ఎవరు గెలుస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం ఖాయం అని అందరూ చెప్తున్నారు. ఏ సర్వే చూసినా ఎవరిని పలకరించినా सदाशिवपेट में बीआरएस जीत जाती, कार जीत जाती बोल रही. ఇవాళ మా అభ్యర్థుల్ని కూడా ఒక్కసారి పరిచయం చేస్తా. 3వ వార్డు నుంచి కర్రే రవి, తమ్ముడు కర్రే రవి గారిని దండం పెట్టుకో, కారు గుర్తుకు ఓటేసి తమ్ముడు రవిని గెలిపించాలని కోరుతా ఉన్నా. నంబర్ 4 నుంచి मोहम्मद नजीरुद्दीन भाई को कार के निशान पे वोट डाल के जिताइए. नंबर 5 हमारे बहन यास्मीन बेगम वहाद भाई को आप जिताना चाहिए. 6వ वार्डु नागुर्ला मनेम्मा विजय कुमार, नागुर्ला मनेम्मा विजय तम्मुडु वारिनि गेलिपिंचाలని కోరుతా ఉన్నాం. ఏ బాబు మగపిల్లలు జరగండ్రా బాబు, అరే పీచే హటో, లేడీస్ మీద పడకూడదు, జరుగురా బిడ్డ, ఇంకా జరుగు. ఏ తమ్ముడు ఫోన్ బంద్ చేయను, జరుగు ఇంకా జరుగు, మీరు కూడా జరుగురు బిడ్డ, లేడీస్ మీద పడకండి, జరుగురా బాబు. తమ్ముడు ఏం ఫోటోలు రా ఊకే, జరుగు, మహిళలకు ఇబ్బంది కానియద్దు, జరుగురా బిడ్డ. 8వ వార్డు 7వ వార్డు తమ్ముడు విద్యాసాగర్ రెడ్డి, మా అన్నగారు విద్యాసాగర్ రెడ్డి గారిని గెలిపించండి. అట్లే 8వ వార్డు నుంచి సోమశేఖర్ గారు, 15వ వార్డు हमारा बहन हसीना बेगम मोहम्मद नसीर भाई, 16 మీ అందరి పరిచితుడు చింతా గోపాల్, 17వ వార్డు मोहम्मद कमील अंसार भाई, कमील भाई. 18వ वार्ड हमारे लतीफ भाई का बीबी शहनाज बेगम, शाजिया बेगम, माफ करना. 21 मुबीन मोहिउद्दीन भाई, 22 వడ్ల మహేశ్వరి పి వీరేశం, ఏడి వీరేశం అటు పోయినా ఠీక్. ఈరోజు ఒక్కటే ఆలోచించండి, అన్నం పెట్టిన వాళ్ళు కోటేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళు కోటేద్దామా? కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లయింది. ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో మీకు చేసిన ఒక్క మంచి పని అన్న చెప్తారా? ఒక్క పని. 2 నెలలు అయింది, ఇప్పుడు వచ్చి అంటుండ్రు మాకే ఓటేయింది, మాకు ఓటేస్తేనే పని చేస్తాం. మరి 2 నెలలకెళ్ళి ఏం చేసినావో ముందు చెప్పు. చేసిన పని గా బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు సంగతి కూడా తెలుసు మనకు, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. నీకే తెలివి ఉన్నా, మాకు తెలియదా? ఇప్పుడు భార్యాభర్తలు బస్సు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉండే, ఇప్పుడు 40 కొట్టిండు. ఇంకేం ఫ్రీ అది? అవునా కాదా? మీ భర్తకు డబుల్ టికెట్ కొట్టిండా లేదా? ధరలు పెరిగినాయా లేవా టికెట్ల ధరలు? మరి గది తప్ప ఇంకేమన్నా చేసిండ్రా? నేను ఒక్కటి మీకు యాద్ చేస్తా, ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా మేము గీ పని చేసినాం, గీ మంచి పని చేసినాం, మాకు ఓట్లేయండి, లేదు ముంగటికి గీ పని చేస్తాం మాకు ఓట్లేయండి అని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? చేసిందేం లేదు, విషయం లేదు కనుక అంత విషం చిమ్ముతున్నాడు. బూతులు తప్ప నోటి వెంట ఒక్క మంచి మాట నన్ను వస్తున్నదా? నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా, ఆనాడు కేసీఆర్ గెలిస్తే
2000 పెన్షన్ చేస్తా అంటే మొదటి నెలనే 2000 ఇచ్చిండ్రా లేదా కేసీఆర్ గారు? ఇచ్చిండ్రా లేదా? మరి ఇదే రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు, వచ్చిందా చెల్లె? 4000 ఆయా క్యా? केसीआर साहब बूढ़ा बेवा लोगों को, गरीब लोगों को 2000 देते बोले, जरूर 2000 रुपये दिए हैं. మరి ఈ రోజు వీళ్ళు 26 నెలలైంది, ఎంత బాకీ పడ్డారు మా అవ్వకు తాతకు? మనిషికి 2000 అంటే 26 నెలలు, 2000 అంటే 52,000 బాకీ పడ్డారు. 52,000 ఒక్కొక్క అవ్వకు తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? ఇప్పుడు వచ్చి కాళ్ళల్లో మొక్కుతుండ్రు, మాకు గెలుస్తేనే ఓట్లేస్తామంటుండ్రు, మీకు గెలిపిస్తేనే పని చేస్తారట. నేను అడుగుతున్నా, ముందు 52,000 బాకీదేమనుంది. అవ్వ తాతలు ఎవడన్నా కాంగ్రెస్ వాడొచ్చి ఓటు అడిగితే మీ రేవంత్ రెడ్డిని అడిగి బాకీ పడ్డ 52,000 అడకరా పోరా, తర్వాతనే ఓటేస్తామని చెప్పాలి మనం. మా మహిళల కోసం ఏం చెప్పిండ్రు? ఆనాడు కేసీఆర్ గారు ఉంటే సదాశివపేటలో 50 పడకల ఆసుపత్రి కట్టినాం, సంగారెడ్డిలో మంచి ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటి దగ్గర దించిపోయినాం. కాంగ్రెస్ వచ్చినాక ఉన్నదా? ఆ పథకం నడుస్తుందా? ఆడవిళ్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాం. అదే విధంగా మహిళల కోసం మీకు మంచినీళ్లకు బాగా ఇబ్బంది ఉండే సదాశివపేట్ల, వారంకొక్కనాడు నల్లా వస్తుండే, పిల్లనియాలంటే భయపడుతురు సదాశివపేటకు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక నేనే వచ్చి మా చింత ప్రభాకర్ అన్న పిలిస్తే కేసీఆర్ గారితో 37 కోట్లు శాంక్షన్ చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు చేసినాం. సదాశివపేటలో వాటర్ ట్యాంకులు కట్టినాం, పైప్ లైన్ లేసినాం, రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసినామా లేదా? మంచినీళ్ల కష్టాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. బతుకమ్మకు చీరలు ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే కిట్ ఇచ్చింది ఎవరు? మరి ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేసినాం. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, అరే ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు అని ఒక ఉపాయం చేసిండు. ఇగో కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం కలుపుతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? ఎన్ని తులాలు వచ్చింది మన సదాశివపేటకు? ఆయా క్యా సోనా? क्या बोले? केसीआर साहब शादी मुबारक दे रहे, मैं 1 तुला सोना जोड़ के दे तुम बोला, आया क्या 2.5 साल में? किसी एक को मिला क्या बोल के पूछना चाहता हूं, कुछ भी नहीं मिला. అంటే ఈ రకంగా మహిళలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మహిళలకు 2,500 అన్నాడు, ఆడవిళ్ల పెళ్లికి తులం బంగారం అన్నాడు. ఏదన్నా జరిగిందా అమ్మా? జరిగిందా?